వెల్కమ్ టు HR9 న్యూస్. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రం నందు ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదేశాల మేరకు మండల విద్యాధికారి ఆధ్వర్యంలో గురువారం దివ్యాంగ విద్యార్థులకు ఉచిత ఉపకరణాలు ఎంపిక శిబిరం మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన UDID కార్డు ఎంపిక శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కూటమి నాయకులు హాజరై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్యాంగుల ఉచిత ఉపకరణముల ఎంపిక శిబిరంలో పాల్గొని అంగవైకల్యం కలిగిన వారందరికీ వారి అవసరాల దృష్ట్యా ఉపకరణాలు మరియు UDID కార్డులు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మాజీ సర్పంచ్ గాజుల శ్రీరాములు, మారుతి కాన్వెంట్ సురేంద్ర, ఆవుల తిప్పేస్వామి, ఎర్రిస్వామి, హనుమంతరాయుడు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రాజా, ఆ పాఠశాల చైర్మన్ చంద్రకళ, వైస్ చైర్మన్ మహబూబ్ బాషా మరియు ఆ పాఠశాల ఉపాధ్యాయులు సనమల్లప్ప, శంకర్, నారాయణ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. HR9 న్యూస్ రిపోర్టర్ కంబదూరు హయత్ ఖాన్. చాలా మంచి కార్యక్రమం. పేదలు ధనవంతులు అనే వాళ్ళు అందరూ కూడా దీంట్లో ఉంటారు. చాలా మందికి వాళ్ళ యొక్క ఉపకరణాలు కొనుక్కోవడానికి సాధ్యం కాదు. అటువంటి తరంలో ప్రభుత్వం వాళ్ళే ఇటువంటి కార్యక్రమం నిర్వహించి ఎవరికి ఏ వస్తువు కావాలో, ఏ పరికరం ఎవరికి కావాలో అది ఎంత ఖర్చు అయినా కూడా తీసుకుని వచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా మంచి ప్రోగ్రామ్గా ఆలోచన చేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కానీ లేదా కూటమి ప్రభుత్వం ఈ యొక్క అవకాశాన్ని మీ అందరికీ కూడా కల్పించడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం ఆ ప్రభుత్వానికి మనం రుణపడి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ATM కార్డు లాగా ఉంటుంది. దీని వెనకల ఒక చిప్ లాంటి పరికరం ఉంటుంది. ఈ చిప్ పరికరంలో ఈ వీళ్ళ యొక్క డేటా అంతా ఉంటుంది. అంటే మీ సదరం దీంట్లో తీసుకున్నటువంటి సర్టిఫికేట్స్, పర్సెంటేజ్, మీరు చదువుకున్నటువంటి విద్యార్హతలు, మీకు సంబంధించిన డేటా అంతా దాంట్లో ఉంది. రేపు పొద్దున మీరు ఏ ప్రదేశానికైనా వెళ్తారు, ఇన్ కేస్ ట్రైన్లో వెళ్తారు, అక్కడ ట్రైన్ దిగిన తర్వాత మీకు వెంటనే ఒక వీల్ చైర్ రావాలి. అటువంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగింది. మా ఎమ్మెల్యే గారి సలహా మేరకు చాలా దాదాపు 40-50 కిలోమీటర్లు దివ్యాంగులు పెంచుకొని రావాలంటే వాళ్ళందరికీ చాలా కష్టమవుతుంది, కష్టంతో కూడుకున్న పని. కాబట్టి మండల హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసి ఆ మండల పరిధిలో ఉన్న గ్రామాలందరినీ మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి అక్కడ ఆదరయ్యే విధంగా చేసి గుర్తించి వారి యొక్క వికలాంగత్వానికి ఏ పరికరం అయితే సరిపోతుందో, ఏ ఉపకరణం అయితే సరిపోతుందో ఆ ఉపకరణం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మంచి పథకానికి మీరంతా ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ నేను నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమాన్ని పిలిచి మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్తున్నాను. మేము దాదాపు 40 ఏళ్ళ నుంచి ప్రజల్లో తిరుగుతున్నాము. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి మరి దివ్యాంగ సర్టిఫికేట్ అయితేనేమి, దివ్యాంగ ఉపకరణాలు అయితేనేమి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏ స్వచ్ఛంద సంస్థ దగ్గరికి పోయి మీరు సైకిల్ ఇవ్వండి, మీరు హీరింగ్ మిషన్ ఇవ్వండి, లేకపోతే కార్డు ఇవ్వండి అని స్వచ్ఛంద సంస్థల దగ్గర, ఎవరిదో ఎమ్మెల్యే దగ్గర, లేకపోతే ఎవరో స్వచ్ఛంద బాగా డబ్బులు దగ్గర అడుక్కొని మరి మేము ఆ విధంగా ఏర్పాటు చేశాము. ఆ విధంగా కాకుండా ప్రభుత్వం నుంచే దివ్యాంగులందరికీ ఆ ఉపకరణాలు అందాలన్న ఉద్దేశంతో మరి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మరి మన ముఖ్యమంత్రి గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఎక్కడ ఉంటే మనమే ప్రభుత్వమే గుర్తించి వాళ్ళకి కావాల్సిన ఉపకరణాలన్నీ సమకూర్చాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంకా ఎవరైనా రాకపోతే మీ గ్రామాల్లో దీని గురించి తెలియకపోతే మీరు కానీ చెప్పండి. హై స్కూల్లో పోతే వాళ్ళు గుర్తిస్తారు.